ఐపీఎల్ కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్ కు చివరి నిమిషంలో దూరమైన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. పీఎస్ఎల్లో 2 ఏళ్ల పాటు ఆడకుండా అతనిపై నిషేధం విధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి 29 ఏళ్ల ముజరబానీ ఐపీఎల్, పీఎస్ఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. అయితే పీఎస్ఎల్ ఫ్రాంచైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ అతడిని రిప్లేస్మెంట్ ప్లేయర్ గా తీసుకుంది. కానీ అదే సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ కూడా రహమాన్ స్థానంలో అతన్ని జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ముజరబానీ పీఎస్ఎల్ కాకుండా ఐపీఎల్లో ఆడేందుకే మొగ్గు చూపాడు. ఈ పరిణామంపై క్రమశిక్షణ చర్యలు చేపట్టిన పీసీబీ ముజరబానీపై 2 ఏళ్ల నిషేధం విధించింది. ఒప్పందాలను ఉల్లంఘించడం, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. గతేడాది కూడా ఇలాగే ప్రవర్తించిన కార్బిన్ బాష్పై పీసీబీ ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ముజరబానీ ఇప్పటికే కేకేఆర్ తరపున 2 మ్యాచ్లాడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.